ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్ళంతా టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కోరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీం టన్నెల్ చివరి వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. చిత్రాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉందంటున్నారు. వేములవాడ రాజులను దర్శించుకుంటే ఎన్నికల్లో ఓడిపోతారని గతంలో ఆంధ్ర పాలకులు తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. శివరాత్రి సందర్భంగా రాజులను దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు దేవుళ్లను కూడా అప్రతిష్టపాలు చేశారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజన్నపేట జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఆలయ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్ 250 కోట్లకు పైగా ఖర్చు చేసిందని గుర్తు చేశారు. నటుడు పోసానిది అక్రమ అరెస్ట్ అని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ ను ప్రశ్నించినందుకే కక్ష సాధిస్తూ కేసులు పెట్టారని మండిపడింది. పోసానికి ఆరోగ్యం బాగాలని ఆయన వారి చెబుతున్నా దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన నివాసం నుంచి ఏపీ పోలీసులు తీసుకెళ్లినట్టు ట్వీట్ చేసింది. ఇలా ఇంకెంతకాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావు బాబు అంటూ మండిపడ్డారు. అయితే మరోవైపు జగన్ కళ్ళలో ఆనందం కోసం అధికార మదంతో ఉచ్చని చాలు మరిచి ప్రవర్తించిన పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ ట్వీట్ చేసింది. బూతుల పోసాని పాపం పండింది అంటూ గతంలో ఆయన పవన్ కళ్యాణ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడిన వీడియోను షేర్ చేసింది. వైసీపీ బాధితులు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్ తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి అని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని అక్రమ అరెస్టు ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ వివాదం నెలకొంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరపున టెంట్ ఏర్పాటు చేసి ఆయనకు ఓటేయాలని పోస్టర్లు అంటించారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలింగ్ కేంద్రం వద్ద పీడీఎఫ్ చర్యలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం టీడీపీ నేతలు పోలింగ్ ఆఫీసర్ ని వెంట తీసుకుని వెళ్లి పోస్టర్లను తొలగించారు. వల్లభాయ్ పటేల్ మాదిరి కేంద్ర మంత్రి అమిత్ షా దేశాన్ని ఏకం చేస్తున్నారని సద్గురు అన్నారు. ఈషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకలకు అమిత్ షా హాజరైన సందర్భంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ కాశ్మీర్ ని పూర్తిగా దేశంలో విలీనం చేశారని కొనియాడారు. గతంలో లేకోసారి ఎక్కడో చోట బాంబు దాడులు జరిగేవని, ఈ 10 ఏళ్లలో అవేమీ లేవన్నారు. కాగా ఆ సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అక్కడే ఉండడం గమనార్హం. తాను బీజేపీ దగ్గర అవుతానని వస్తున్న పుకార్లని అబద్దాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. నేను పుట్టుకతోని కాంగ్రెస్ వాదిని, అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందువుగా పుట్టాను, హిందూగానే జీవిస్తాను, హిందూగానే మరణిస్తాను. కుంభమేళకు వెళ్లినంత మాత్రాన్ని బీజేపీకి దగ్గర అవుతున్నానని చెబుతారా? కుంభమేళ యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. మహాకుంభమేళ ముగిసిన ప్రయాగరాజ్ లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళ్లారు. దీంతో సంగమం ప్రాంతాల్లోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళ ముగియగా 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు రెస్క్యూ పనులు మొదలు పెట్టలేదన్నారు. ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్లు ఖర్చు చేస్తే మా హయాంలో 3,900 కోట్ల పనులు చేశామని ఆయన పేర్కొన్నారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద కారు TS15 FF7542 బీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ 756ను ఢీకొట్టడమే కాకుండా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న 5గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం పటాచర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్నవారు తాగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైస్లను తప్పనిసరిగా అమర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వెహికల్స్ కి ఈ రూల్ ని తీసుకురానుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోని తొలిసారిగా తెలంగాణలో ఇది అమలు కానుంది. ఈ రూల్ ని పాటించకపోతే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు. తెలంగాణలో రానున్న 5 రోజులు ఎండలు దంచుకొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 2 వరకు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు. కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారు ధరలు ఈ రోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400 రూపాయలు తగ్గి 80,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 440 తగ్గడంతో 87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. కేజీ సిల్వర్ రేటు 1,06,000గా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.